దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మే నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు భక్తుడు వ్రాసిన పత్రిక నుండి 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. యాకోబు 5:16. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును. యాకోబు భక్తుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడండి ఈ మాటలు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనఃపూర్వకమైనదై అయ్యుండి బహుబలము గలదయ్యుండి విజ్ఞాపన గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇది స్వస్థత పొందినట్లు ఒకరికొకరు కలిసి ప్రార్థన చెయ్యాలంటున్నాడు. సమాజముగా కూడుకొని మరలా మనం ఒక్కరి గురించే కాదు, అందరి గురించి కూడా చేయమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షకుడును, మన విజ్ఞాపన కర్త అయ్యున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మన బలహీనతలు, మన బాధలు తెలిసిన మన రక్షకుడు గనుక మనలను క్షమించమని నిత్యము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు మన రక్షకుడైన యేసయ్య. మనము అపవాది వలన పాపములో పడి ఉన్నామని, మనలను క్షమించమని, పాపబంధకముల నుంచి విడిపించమని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నా అమూల్య రక్తముతో ప్రజలందరినీ నేను కొనియున్నానని, తండ్రి ఈ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున దాచుకుంటూ, ప్రభువా నాయనా తండ్రి ఈ బిడ్డలందరినీ నీవు పాప విముక్తుల్ని చెయ్యయ్యా అని తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు విజ్ఞాపన చేయుటయే కాదు కానీ మనము జయ జీవితాలతో జీవించుటకు ప్రతి మనుష్యుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేయనప్పుడు ప్రతి విజ్ఞాపన ఎవరికి వారికే కాకుండా మన ఇరుగు పొరుగు వారి కొరకు, అందరి కొరకు కూడా విజ్ఞాపన చేయవలెను. అంతేకాదు మన తోటి మనుషుల గురించి, అధికారుల గురించి, పరిపాలకుల గురించి యుద్ధ రణబేరి మోగుతున్నప్పుడు మనం భయముతో ప్రభువుని ఆశ్రయించాలి. ఏది కూడా ఆగదు, అది ఒక్క ప్రభువు నోటి మాటతోనే ఆగుతుంది. కనుక మనము జాగ్రత్త వహించి ప్రతి విషయంలోనూ మనకి క్షేమకరమైనటువంటి జీవితాలు గడిపేందుకు, అయ్యా నీ యొక్క ఆశ్రయము మాకు కావాలి అని మనము దేవుణ్ణి మనం విజ్ఞాపన చెయ్యాలి. సమయము దొరికినప్పుడల్లా దేవునితో సహవాసము కలిగి ఉండి సాతాను శోధనల నుండి విముక్తి పొందుకోవాలి. విముక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అప్పుడు మనము శోధన నుంచి మనము తప్పించబడతాము.
సాతాను శోధనలో బలహీనులము మనము కాకూడదు. ఎందుకు? మనకి రక్షకుడు ఉన్నాడు. మనల్ని కాపాడే, మన ఆశ్రయానికి కర్త అయినటువంటి మన పక్క దేవుడున్నాడు. మనలో ఎవరైనా ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిన ఎడల అట్టివానిని శోధనలో నుండి బయటికి రప్పించుటకు మనము, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మనము హృదయపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేయవలెను. విజ్ఞాపన చేయాలి. మనము నిత్యము విజ్ఞాపన, భయముతో, వణుకుతో చేయాలి. హృదయపూర్తిగా మనము దేవుని యందు ప్రాధేయపడుతూ మనము ప్రార్థన చెయ్యాలి. యాకోబు భక్తుడి నేటి ధ్యానవాక్యములో వివరించినట్లు మనము ఒకరికొకరము దేవునికి విజ్ఞాపనలు చేయుచు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము నాయన మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడయ్యా. ఏ బిడ్డ ఎలాంటి ఆపదల్లో ఉన్నాడో, ఎలాంటి సహాయముకై నిన్ను ఆశ్రయిస్తున్నాడో తండ్రి, అట్టి బిడ్డలను కనికరించమని తండ్రి నిన్ను వేడుకొనుచుంటున్నామయ్యా. కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి మేము విజ్ఞాపన ప్రార్థనలు మేము చేసుకుంటూ మా ప్రార్థనల్లో తండ్రి ఏమాత్రము గల అల్ప విశ్వాసము లేకుండా పూర్తి విశ్వాసము కలిగి హృదయపూర్తిగా నిన్ను ఆశ్రయించి మా రక్షణ కొరకు తండ్రి నీకు చేయుచున్న ప్రార్థనలను నీవు దయతో అంగీకరించి ఆలకించి మాకు సహాయము చెయ్యమని నీ పాదముల చెంత వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.